ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్ను మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ, మెప్మా ఎండీ విజయలక్ష్మితో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం క్లాప్ పథకం కింద 21 ఈ ఆటోలను మంత్రి సురేష్ ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేసి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటున్న శుభ సందర్భం. ఈ జగనన్న మహిళా మార్ట్లు రాష్ట్రమంతా కూడా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి స్వయం సహాయక గ్రూపులు ఏవైతే ఉన్నాయో మహిళల్ని కోటీశ్వరులు చేయాలని ఇది వరకు దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతి మహిళలను లక్షాధికారులుగా చేయాలని చెప్పి కలలు కన్నారో 2 అడుగులు ముందుకు వేస్తూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత వైపు అన్నిట్లో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ కుటుంబంలో సంతోషాలు వెల్లువిరుస్తాయని చెప్పి ఒక ఆలోచన చేసి మహిళా పక్షపాతిగా ఈరోజు జగనన్న ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా మహిళల ద్వారానే దాన్ని ముందుకు తీసుకుపోతూ మహిళలందరూ కూడా ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయాలనే ఒక ఆలోచన చేసిన ఒక ఆలోచన విధానం, ఆ యొక్క భావజాలం, ఆ యొక్క స్ఫూర్తికి ఈరోజు ఈ యొక్క మహిళా మార్టు నిదర్శనంగా నిలుస్తూ ఉంది. ఈ యొక్క మహిళా మార్ట్లో ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలు కూడా ఇందులో భాగస్తురాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ షేర్ క్యాపిటల్ ప్రతి ఒక్క సభ్యురాలు 150 రూపాయలతోటి ఈ యొక్క షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఒక 20 లక్షల రూపాయలతోటి ఈ మహిళా మార్ట్ను ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి శ్రీ సేతుమాధవన్ గారు అట్లే ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ యొక్క కాన్సెప్ట్ను ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ముందుకు తీసుకుపోతున్నటువంటి మా మెప్మా ఎండీ గారు గౌరవనీయులు శ్రీమతి విజయలక్ష్మి గారు వారు కూడా ఈరోజు యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. వారితో పాటు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు, మరి వైస్ చైర్మన్ గారు, మరి అట్లాగే ఇతర సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మార్ట్లు ఏర్పాటు చేయడంలో బహుళ జాతి సంస్థలు హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ కానివ్వండి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానివ్వండి, అమూల్ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల నుంచి తక్కువ ధరకు అంటే రిబేట్, ముఖ్యంగా మహిళా మార్ట్లకు సుమారు ఒక 3% వాళ్ళకు రిబేట్ ఇచ్చి తద్వారా దాంట్లోంచి మరి రీటైల్ సేల్స్ ద్వారా ఆ యొక్క లాభాలు ఏవైతే వాళ్ళకు వస్తాయో తద్వారా మార్కెట్ను ఈ యొక్క మహిళా మార్ట్ను నిర్వహించుకోవడమే కాకుండా అదనంగా వాళ్ళు కొంత ఆర్థికంగా సర్ప్లస్లోకి వెళ్ళి తద్వారా ఎవరికైనా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానివ్వండి, వారికి ఏదైనా లోన్ రివాల్వింగ్ కానివ్వండి, అన్నీ కూడా చేసుకోవడానికి వెసులుబాటు కల్పించే విధంగా ఈ యొక్క కాన్సెప్ట్ను మరి రూపకల్పన చేయడం జరిగింది. జగనన్న మహిళా మార్ట్ ఇది రాష్ట్రంలో 9వది. మొట్టమొదటిగా పులివెందుల నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి గారి మరి నియోజకవర్గంలో మొదలుపెట్టాం. చక్కటి ఫలితాలు ఇచ్చింది. ఆ యొక్క మహిళా మార్ట్లు లాభాల బాట పట్టాయి. అదొక సక్సెస్ స్టోరీగా తీసుకొని మరి ప్రతి చోట కూడా
ఈ యొక్క మహిళా మార్ట్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు మార్కాపురం పురపాలక సంఘ పరిధిలో ఈ యొక్క మార్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా దీనికి అనుసంధానంగా ఒక ఆహా క్యాంటీన్ కూడా, దానికి అనుబంధంగా కూడా సభ్యులు వారే ఈ యొక్క వంటలను తయారు చేసుకొని పులిహోర రైస్ కానివ్వండి, వెజిటబుల్ బిర్యానీ కానివ్వండి, కర్డ్ రైస్ కానివ్వండి, అవి కూడా మార్కెట్ కన్నా తక్కువ ధరకు అమ్మే విధంగా ఏర్పాటు చేసి తద్వారా ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా ఈ ఆహా క్యాంటీన్లు బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్లు, మరి ముఖ్యంగా హాస్పిటల్స్ దగ్గర ఏర్పాటు చేసి మరి పోయే మరి ముఖ్యంగా ఫ్లోటింగ్ పాపులేషన్కు ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి పరిశుభ్రత లేని మరి తిని ఇబ్బందులు పడకుండా పరిశుభ్రంగా మంచి నాణ్యత ప్రమాణాలతోటి రుచికరంగా, ఈరోజు మా ఎండి గారు అన్నారు తిన్న తర్వాత అందరూ కూడా ఆహా అన్నారని, అందుకే దీనికి ఆహా క్యాంటీన్ అని చెప్పి కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ క్యాంటీన్లు కూడా రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా దీన్ని విస్తరించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దాడితో పాటు ఈ యొక్క మార్ట్తో పాటు ఈరోజు మార్కాపురం పురపాలక పట్టణానికి ఈ ఆటోలు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు ఇదివరకే పరిశుభ్రత మీద స్వచ్ఛ సర్వేక్షణ్ అనే ఒక నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి నగరపాలక సంస్థలు, మరి ముఖ్యంగా పురపాలక సంఘాలు కానివ్వండి, మరి అట్లాగే నగర పంచాయతీలు కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి, చెత్తరహిత నగరాలుగా తీర్చిదిద్దాలి. డస్ట్బిన్ ఫ్రీ, చివరకు డస్ట్ ఫ్రీగా, మరి గార్బేజ్ ఫ్రీగా ఈ యొక్క పట్టణాలు తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ముఖ్యంగా ఈ యొక్క కలెక్షన్ ఏదైతే ఉందో చెత్త కలెక్షన్కి సంబంధించి ఈరోజు 21 సచివాలయాలు ఉంటే ప్రతి సచివాలయ పరిధికి ఒక ఈ ఆటోను కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు నుంచి